హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైం త్రూ వాట్సాప్ ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనే దాని మీద ఒక ఐడియా ఇచ్చారనమాట. దాన్ని యూజ్ చేసుకుంటే ఇవాళ పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉండేటువంటి మహిళలు కానివ్వండి, లేదంటే బయట ఎక్కడైనా ఆఫీస్లో కూర్చొని టైం పాస్ కూడా బిజినెస్ చేసుకునే విధంగా ఆపర్చునిటీస్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని మీరు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది వీడియో కింద కామెంట్ బాక్స్లో మెటా బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. మెటా బిజినెస్ ఇస్ నథింగ్ బట్ జనరల్గా ఫేస్బుక్కి ముందు నుంచి బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి సార్. అయితే రీసెంట్గా మెటావర్స్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, విచ్ ఈజ్ వర్చువల్ వరల్డ్. ఈ వర్చువల్ వరల్డ్ ఏంటంటే జనరల్గా మీరు కారు కొనుక్కుంటారు, కారు కొనుక్కోవడానికి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. మనం ఆల్టర్నేటివ్గా మనతో పాటు ఇంకో వర్చువల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నాం. వర్చువల్ వరల్డ్లో కూడా మీరు కారు, బట్టలు, ఇళ్ళు, రోడ్లు అన్నీ కొనుక్కోవచ్చు. దానికి కూడా యాస్టీస్గా అమౌంట్ పే చేస్తున్నారు. మీరు వర్చువల్ వరల్డ్లో కారు కొనుక్కోవడానికి కూడా 5 లక్షలు 10 లక్షలు ఇవాళ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ వర్చువల్ వరల్డ్ దీన్ని బేసిక్గా మెటావర్స్ అంటారు. ఈ మెటావర్స్ని బ్యాలెన్స్ చేయడానికి, వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ దానికి ఈక్వల్గా మ్యాచ్ చేయడానికి ఫేస్బుక్ వాళ్ళ కంపెనీని మెటాగా మార్చింది. జనరల్గా ఇంతకుముందు జరిగే ఫేస్బుక్ బిజినెస్ అంతా ఇప్పుడు త్రూ మెటా బిజినెస్ అని జరుగుతుంది. అయితే ఫేస్బుక్ వాళ్ళు చేసిన 2 చాలా తెలివైన పనులు ఏంటంటే సార్, వాట్సాప్ని పర్చేస్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ని పర్చేస్ చేసుకోవడం. ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళు తక్కువ కంపారిటివ్లీ ఇన్స్టాగ్రామ్ కన్నా. ఫేస్బుక్ యూజర్స్ తగ్గిపోతున్నారు, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పెరుగుతున్నారు. ఎందుకంటే ఫేస్బుక్లో రిపీటెడ్ డేటా వస్తుంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్లో అది ఇంకా అంత ఎక్కువ లేదు, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటే ఉండొచ్చు. చాలా అక్యురేట్గా 1 మినిట్ వీడియోస్, ఫొటోస్, లిటిల్ కంటెంట్ మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యూజర్స్, వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది అయ్యారు. అండ్ బిజినెస్ వాట్సాప్ అనేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు. సో ఈ 2 పర్చేస్ చేసి ఫేస్బుక్ చాలా మంచి పని చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ మెటా బిజినెస్ అనే కాన్సెప్ట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అంటే ఈరోజు మీరు బిజినెస్ చెయ్యాలనుకుంటే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. షూర్. జనరల్గా ఒకప్పుడు మనం చిరంజీవిది ఛాలెంజ్ మూవీ చూసే ఉంటాం, టీవీలో అందరిలో వచ్చింది. బేసిక్గా అది ఒక బుక్ నుంచి తీసుకున్న మూవీ. ఆ బుక్లో ఏంటంటే అట్ ఎండ్ ఆఫ్ ద సిరీస్ వాడు 5 years అయ్యేసరికి హీరో 50 lakhs రూపీస్ సంపాదించాలి. ఆల్రెడీ అప్పటి వరకు సంపాదించిన డబ్బులు ఏదో ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్లో పోతాయి, మళ్ళీ జీరో అయిపోతాడు. టైం చూస్తే ఇంకా 3 నెలలు 6 నెలల్లో ఉంటుంది. 4.5 ఏళ్ళు సంపాదించినవన్నీ పోయాయి, ఇంకొక 6 నెలల్లో మళ్ళీ 50 లక్షలు సంపాదించాలి. ఎలా సంపాదిస్తాడు? అప్పుడు హీరో ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అప్పటికి బజాజ్ చాతక్ స్కూటర్లు బాగా పాపులర్ అన్నమాట. ఆర్డర్ పెడితే 1.5-2 ఏళ్ళ వరకు వచ్చేవి కావు. ఏం చేస్తాడంటే, నేను ఒక కొత్తగా స్కూటర్లు స్టార్ట్ చేయబోతున్నాను, అందుకు డిపాజిట్లు తీసుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ 500 రూపాయలు ముందు డీడీ కడితే ఒక 10,000 స్కూటర్లు కొనేసి ఉంచుతాం మీకోసం. మిగిలిన 1000 రూపాయలు, అంటే స్కూటర్ కాస్ట్ 1500, 500 ఇది ప్రాఫిట్, 1000 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ముందు 500 రూపాయలు డీడీలు కట్టి మా కంపెనీకి పంపిస్తే మీ పేర్ల మీద స్కూటర్లు బ్లాక్ చేసి 3 నెలల్లో తయారు చేసి మీకు ఇచ్చేస్తామని చెప్తాడు. దానికి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి జనాలందరూ 500 డీడీలు పంపించేస్తారు. వాడు అనుకున్న ప్రాఫిట్ 50 lakhs ముందే తీసాడు. మిగిలిన రావాల్సిన 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇదంతా పక్కన పెట్టండి. ఇది ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు మీరు బిజినెస్ చెయ్యాలి అనుకుంటే 2 పద్ధతులు లేదా 3 పద్ధతులు: రేడియో, టీవీ, న్యూస్ పేపర్స్. ఈ 3 మించి లేవు. లేదా మహా అయితే అవుట్డోర్, ఏదో రోడ్డు మీద సామాన్లు అమ్ముకున్నట్టు, మైక్ అనౌన్స్మెంట్లు వేసుకున్నట్టు ఏవో అమ్మకాలు జరిగేవి. 90% ఇన్ఫర్మేషన్ అంతా న్యూస్ పేపర్లో జరిగేది. ఒక 10% మీడియా ఉండేది. అది అలా ఎలా అయిందంటే 50% న్యూస్ పేపర్, 50% ఎలక్ట్రానిక్ మీడియాకి అయింది. ఇప్పుడు ఈ రెండిట్ల పార్టు 20-30 అయింది. 70% ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. ఈ ఆన్లైన్లో వచ్చిన మేజర్ రెవల్యూషనే మెటా బిజినెస్. సో ఇదే డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇప్పుడు మీరు కొత్తగా స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసి మార్కెట్లో ఒక 1000 స్కూటర్లు లాంచ్ చేయాలి అనుకుంటే న్యూస్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే 1,00,000 5 లక్షలు అవుతుంది. ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ స్టేట్ అంతా ఇవ్వాలి అనుకుంటే 5 లక్షలు అవుతుంది. 10,000 రూపాయలతో ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లేస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్నవాడు అందరూ మీకే ఆ డీటెయిల్స్ పంపిస్తాడు. నా ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మీరు పేమెంట్ లింక్ కూడా ఇచ్చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే అది స్పాట్ పేమెంట్ కూడా చేసిస్తాడు. సో బిజినెస్ చేయడం ఎంత సింపుల్ అయిందో చూసారా. న్యూస్ పేపర్లో ఇంత కష్టపడితే కానీ ఒకప్పుడు వాడికి 50 లక్షలు సంపాదించలే. ఇవాళ 5,000 10,000 రూపాయలు ఒక అడ్వర్టైజ్మెంట్తో మీ బిజినెస్ మోడల్ని బట్టి మనం ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మార్కెట్లో జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ 2 చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, బిజినెస్ చేయడం సింపుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది ఫేస్బుక్. ఈ మెటా అనే కాన్సెప్ట్ అందులో అడ్వాన్స్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్కెట్లో లీడ్స్ కావాలి, యూ కెన్ జనరేట్ లీడ్ క్యాంపెయిన్స్. లేదు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కావాలి, యూ కెన్ డూ దట్.
లేదు వ్యూవర్షిప్ కావాలి మీ వెబ్సైట్కి లేదా మీ పేజ్కి, ఎక్కువ మంది క్రౌడ్ని అట్రాక్ట్ చేయాలి, అటువంటివి కావచ్చు. లేదా ఓన్లీ క్లిక్స్ కావాలంటే క్లిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. రీచ్ ఒక్కటే కావాలి అంటే ఇంతమంది ప్రొఫైల్స్లో వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే చాలు, రీచ్. ఇలాగా ఫేస్బుక్లో బిజినెస్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక యాడ్ని మీరు ఎన్ని రకాలుగా జనరేట్ చేసుకోవచ్చు అట్ ద కాస్ట్ ఆఫ్ ఈవెన్ 2000 రూపీస్ ఆల్సో, అట్ ద కాస్ట్ ఆఫ్ 5000 రూపీస్ ఆల్సో. ఒక న్యూస్ పేపర్లో యాడ్ వేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది సార్? ఆ న్యూస్ పేపర్ ఎంతమంది చూస్తారు? అవునండి. ఆ న్యూస్ పేపర్ చూడని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ న్యూస్ పేపర్ చూసేవాడి దాంట్లో మీ టార్గెట్ కస్టమర్ ఉన్నాడా లేదా? ఇప్పుడు మీరు ప్లే స్కూల్ రన్ చేశారు, ప్లే స్కూల్స్కి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేశారు, ప్రతి ఇంట్లోనే ఆ పిల్లాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇదే అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లో వేసుకున్నారు అనుకుంటే ప్లే స్కూల్కి వెళ్ళే వాళ్ళంటే వాళ్ళ పేరెంట్స్ ఏ ఏజ్ గ్రూప్లో ఉంటారు? యావరేజ్గా 25 నుంచి 35. సో 25 నుంచి 35 బంజారా హిల్స్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మేలు ఫీమేలు వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే సరిపోతుంది. దీనికి మీకు అయ్యే బడ్జెట్ 5,000 10,000. ఎక్కడ 5 లక్షలు, ఎక్కడ 10,000. కానీ ఇలా 5,000 10,000 ఎంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు? సో దట్ ఈస్ హౌ ఎ ఫేస్బుక్ వర్క్స్. సో ఎవరైనా బిజినెస్లు చేయాలనుకునేటప్పుడు, మార్కెట్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు ఫేస్బుక్ని 100% యూస్ చేసుకుంటే సరిపోతుంది సార్. మీకు ఎటువంటి రీచ్, రిజల్ట్, ఇంప్రెషన్స్, క్లిక్స్, ఆడియన్స్, పేమెంట్స్ ఏది కావాలనుకున్నా త్రూ ఫేస్బుక్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళిపోద్ది. ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ వచ్చిన ఆలోచన టీవీ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వేద్దామా, న్యూస్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ వేద్దామా, పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేద్దామా, దీని బడ్జెట్ ఎంత, రీచ్ ఎంత, రిజల్ట్ ఎంత. బట్ అందులో 100వ వంతు బడ్జెట్లో కూడా ఇది మనం చేసుకోవచ్చు. అవును. సో ఇవాళ అంత చేయడం ఈజీ అయిపోయింది. సో ఫేస్బుక్ని, బిజినెస్ని ప్రాపర్గా అనలిటిక్స్ని వాడుకుంటే ఇదే అడ్వర్టైజ్మెంట్ మీకు ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అవుద్ది, ఫేస్బుక్లోనే సర్క్యులేట్ అవుద్ది. ఎవరెవరైతే రెగ్యులర్ బ్రౌజర్స్ ఉంటారో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి, అందులో వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ప్లేస్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ బిజినెస్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇవాళ ఇండియా అంతా మేము లీడ్స్ జనరేట్ చేసి మా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్. మాకు కొంతమంది కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్కి కొన్ని డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటప్పుడు మన ప్రింట్ మీడియాని, టీవీ మీడియాని చాలా ఎక్కువగా యూజ్ చేయలేము సార్. అసలు బడ్జెట్ చాలా ఎక్కువ. అవును. బట్ నెలకి ఒక 40,000 50,000లో కూడా ఒక కస్టమర్కి మనం బిజినెస్ చేసి ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ బిజినెస్. సో ఈ రెండు అనలిటిక్స్ని ఎవరైనా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మార్కెట్లో బిజినెస్ చేసి తొందరగా రీచ్ అవ్వడానికి స్కోప్ చాలా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలామంది బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించింది కానివ్వండి, బిజినెస్ ప్రమోషన్కి సంబంధించింది కానివ్వండి, లేదు బిజినెస్కి సంబంధించి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే బయట మార్కెట్లో ఏ విధంగా సేల్ చేసుకోవాలి, లేదు ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి అని అంటే, లేదా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి అని అంటే నామ్స్ ప్రకారం ఏమేమి ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ లోన్ తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ 1-on-1 సెషన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ పెట్టినటువంటి బిజినెస్లో 5x 10xలోకి రీచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుందని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు అప్రోచ్ కావాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఒక మెంటర్ అవసరం ఒక బిజినెస్కి చాలా ఉంటుందండి. అంటే చాలా తక్కువ మందికి తెలుసు అనమాట అది. సరే, మనం అనుకుంటాం కానీ ఏదైనా సరే బయట నుంచి చూసేటప్పుడు ఒక్కొక్క ఎవరికన్నా చిన్న జబ్బు చేస్తే డాక్టర్ సిమ్టమ్స్ని బట్టే చెప్పగలుగుతారు కదా, అంటే ఇక్కడ ఇలా ఉంది అని. అలాగే బిజినెస్ని చూస్తే బయట నుంచి కొంత అర్థం అవుతుంది మనకి. మార్కెట్ కేస్ స్టడీని డీప్గా స్టడీ చేస్తే కూడా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరి చేయొచ్చు తెలుస్తూ ఉంటుంది. సో ఇవాళ మీ దగ్గర 60+ కంపెనీస్ అలా ఏం ఊరికే రాలేదు సార్. ఆ సొసైటీ ముందుకెళ్తున్నాయంటే అది మీరు అచీవ్ చేశారు కాబట్టి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటంటే, అయితే సార్ మీరు చెప్పినట్టు ఈ బిజినెస్ రిలేటెడ్ సపోర్ట్ సర్వీసెస్ కానీ కన్సల్టింగ్ సర్వీసెస్ కానీ మనం బేసిక్గా 2 వేస్లో హ్యాండిల్ చేస్తాం సార్. ఒకటి 1-on-1 అపాయింట్మెంట్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వర్క్షాప్స్. 1-to-1 అపాయింట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వీడియోని డిస్కస్ చేయడానికి, ఒక ఐడియాని డిస్కస్ చేయడానికి ఒక 10 minutes టైం సరిపోయింది. బట్ ఫుల్ లెంత్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 10 minutes టైం అనేది సరిపోదు. చాలా లాంగ్ ప్రాసెస్లో మీకు ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ అసిస్ట్ చేస్తేనే మీరు ఒక బిజినెస్ ప్రాసెస్కి వెళ్ళగలరు. సో ముందు అసలు మీరు బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయడానికి, మీకు క్యాపబిలిటీని చెక్ చేయడానికి మనం 1-on-1 అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా రావచ్చు. సో మినిమం 2 to 3 hours ఒక క్లయింట్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 to 3 hours వాళ్ళు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు, దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఏ రకంగా ఈ బిజినెస్కి యూజ్ అవుతుంది, వాళ్ళు ఏదో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారంటే ఎటువంటి బిజినెస్ ఐడియాలు అవసరం అవుతుంది, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో అప్రోచ్ చేసే విధానం కానీ, నెట్వర్కింగ్ మెథడ్స్ కానీ, మార్కెటింగ్ మెథడ్స్ కానీ, సేల్స్ అని ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి సార్. ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ప్రైమరీ అప్రోచ్ 2 to 3 hours మాట్లాడి ఫర్దర్గా వాళ్ళు బిజినెస్ పెట్టే వరకు
మనం సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని 1-on-1 అపాయింట్మెంట్ అంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద అపాయింట్మెంట్ మనం ఎవ్రీ మంత్ కూడా 2 days వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఈ వర్క్షాప్లో ఏంటంటే ఎవరైనా మీ బిజినెస్ పెట్టబోయేటప్పుడు అసలు మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి సార్. కేవలం మీ దగ్గర మంచి ఐడియా ఉంది, మంచి డబ్బులు ఉన్నంత మాత్రం బిజినెస్ ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. నెట్వర్క్ ఏంటో తెలియాలి, మార్కెట్ తెలియాలి, సేల్స్ తెలియాలి, బ్రాండింగ్ టెక్నిక్స్ తెలియాలి. ఇవాళ క్రియేటివ్నెస్ ప్రతి సీఈఓకి ఉండాలి, ప్రతి కంపెనీ ఫౌండర్కి క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి, నలుగురిని కలుపుకునే విధానం ఉండాలి, టీమ్ని హ్యాండిల్ చేయడం తెలియాలి, ఈ ప్రాఫిట్ లాస్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తెలియాలి అంటే వర్క్షాప్ అటెండ్ అయ్యారనుకోండి, ఫుల్ లెంత్లో ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ MBA లాగా ఒక 2 days 3 daysలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ బేసిక్గా స్టార్ట్ చేయడానికి సపోర్ట్ అంతా అందులో సరిపోతుంది. అక్కడి నుంచి మీరు బయటకు వచ్చి సాలిడ్గా మీరు అనుకున్న బిజినెస్ మొదలు పెట్టడానికి యాక్సెస్ ఉంటుంది. సో 1-on-1 సెషన్స్ కానీ వర్క్షాప్స్ కానీ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్గా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఈ 2 బిజినెస్ మెంటరింగ్ సపోర్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫుల్ లెంత్ మీరు ఎవరు కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా సరే ఈరంతా సపోర్ట్ కావాలనుకుంటే ఎవ్రీ వీక్లీ అనాలిసిస్, మంత్లీ అనాలిసిస్ కొన్ని రిపోర్ట్లు చేసి జనరేట్ చేస్తాం. అండ్ మీరు ఎక్కడ లాగ్ అయ్యారు, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అన్న సపోర్ట్ సర్వీస్ కూడా ఫర్దర్గా ఉంటుంది. సో ఈ 2 మెంటరింగ్ సర్వీసెస్ కూడా కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక 6 to 7 clients అడిగారు, సార్ షార్ట్ టర్మ్లో కాదు మాకు ఈరంతా మెంటరింగ్ కావాలి కంప్లీట్గా బిజినెస్ కోసం అని. సో అందుకోసం రీసెంట్గా మెంటరింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా చిన్న అపాయింట్మెంట్కైనా రావచ్చు, వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఫుల్ లెంత్లో బిజినెస్ మెంటరింగ్ అయినా సరే తీసుకోవచ్చు. సో ఈ 3 సర్వీసెస్ ద్వారా మేము మా కస్టమర్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో కింద ఇచ్చిన నెంబర్కి ఎవరు కాల్ చేసినా మా టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కావాల్సిన అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 1-on-1 సెషన్స్ కానివ్వండి, లేదంటే మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, అది సేల్స్ వైజ్, మార్కెటింగ్ వైజ్, బ్రాండ్ వైజ్, అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్ స్కిల్స్ని పెంచుకోవడానికి, అండ్ టెక్నాలజీ వైజ్ ఎటువంటి టెక్నాలజీతో వెళ్తే ఇప్పుడున్న బిజినెస్ 5x 10xలోకి రీచ్ అవుతుంది, బిజినెస్ ప్రమోషన్స్ని ఏ విధంగా చేసుకోవాలి, బ్రాండింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ప్రాఫిట్స్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ అయ్యి, సో మీకు కనుక కావాల్సినటువంటి బిజినెస్ అనలిటిక్స్ ఏవైతే ఉంటాయో అండ్ బిజినెస్ని డబుల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఎప్పటికప్పుడు మీకు సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి వర్క్షాప్స్ కానివ్వండి, లేదంటే క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ ముఖ్యంగా ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటుంది. అది 2 days ఉంటుంది. సో దానికన్నా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా అటెండ్ అవ్వచ్చు. లేదు మీ బిజినెస్ దగ్గర మీ కేస్ స్టడీ ఉంది, దాని త్రూ కనుక వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనుకుంటే కూడా ఆ విధంగా అయినా సరే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే 2 methods ఉన్నాయి. మిస్టర్ నాగ్ అఫీషియల్ త్రూ వెళ్ళొచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.